హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, వీరందరికీ ఈరోజు ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నాయండి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఖాతాలకు డబ్బులు జమ చేయనున్నారు. సో అది ఏ పథకం కింద జమ చేయనున్నారు, ఎవరెవరికి జమ చేస్తారు, ఎంతవరకు జమ చేస్తారు, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామరులో పర్యటించనున్నారు. 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించినటువంటి 9.44 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఈరోజు విడుదల చేయనున్నారండి. వారి తల్లుల ఖాతాల్లో 708 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. కాగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు విద్యా దీవెన కింద 18,002 కోట్లను అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు 9.44 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఈరోజు విడుదల చేయనున్నారండి. సో వారి తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ కానున్నాయి. సో ఒక్కొక్క విద్యార్థికి 20,000 వరకు డబ్బులైతే రానున్నాయండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.